ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలంటే బాహుబలి తరువాత ప్రభాస్ స్థాయి అమాంతం పెరిగిపోయిందనడంలో సందేహం లేదు. ఇక రాబోయే బాహుబలి 2 పై అంచనాలు కూడా ఎక్కడో ఉన్నాయి. ఖచ్చితంగా బాహుబలి 2 తరువాత ప్రభాస్ సముద్రం లాంటి సినిమాలే తీస్తాడు తప్ప ఇక చిన్న చిన్న నదులు పిల్ల కాలువల సినిమాలు తీయడని ఇప్పటికే సంకేతాలు బయటకు వచ్చేసాయి. ఈ క్రమంలో ఈసారి ప్రభాస్ స్థాయిని ఆకాశంలోకి తీసుకుపోవాలనుకుంటున్నారు యూవి క్రియేషన్స్ నిర్మాతలు. ఆకాశంలోకి తీసుకుపోవడం అంటే ఏవేవో ఊహించుకునేరు అలా ఏం కాదు, కానీ ఓ ఫైట్ ని మాత్రం ఆకాశంలో చిత్రీకరించాలనుకుంటున్నారంట. అవునండోయ్, బాహుబలి తరువాత సుజిత్ డైరెక్షన్ లో ప్రభాస్ నటించబోయే యాక్షన్ సినిమాలో ఓ ఫైట్ ఉంటుందంట. ఆ ఫైట్ మొత్తం ఆకాశంలోనే జరుగుతుందంట. ఈ భారీ ఫైట్ కోసం దాదాపు 30 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారట. దీనికోసం హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన స్టంట్ మాస్టర్ని ఇప్పటికే హైర్ చేసుకున్నారని టాక్. మొదట్లో ఈ సినిమాను 50 కోట్ల పెట్టుబడిలో చేద్దామని అనుకున్నా ఇప్పుడు అది కాస్త 150 కోట్లకు చేరిందంటండోయ్. అయినా కూడా ఏమాత్రం వెనకాడకుండా సినిమా తీయడానికి యూవి క్రియేషన్స్ సిద్ధపడుతుందని సమాచారం. బాహుబలితో ప్రభాస్ నేషనల్ స్టార్ అయిపోయాడు కాబట్టి ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, వీలైతే ఇంగ్లీష్లోనూ విడుదల చేసుకోవడానికి ఆస్కారం ఉందని నిర్మాతలు భావిస్తున్నట్లున్నారు. ఆ స్థాయి అవకాశం ఉన్నప్పుడు ఈ మాత్రం ఖర్చుకు వెనకాడడం దేనికని అంత ఖర్చు పెట్టడానికి నిర్మాతలు సరేనన్నారంట. దాంతో ఆకాశంలో ఫైట్ అనే అంశం తెరపైకి రావడం, ఆ ఫైట్ తీయాలనే సుజిత్ కళ తీరిపోనుండడం జరిగిపోతుంది అంటండోయ్. ఏది ఏమైనా 30 కోట్లు ఒకే ఒక ఫైట్ సీన్ మీద పెట్టబోతున్నారంటే ఇక మాటలు లేవని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.